హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో మిగిలిన అన్నంతో కరకరలాడే జంతికలు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. అసలు మీరు ఎంత చెప్పినా ఎవరు నమ్మరు అనమాట. ఇవి మిగిలిన అన్నంతో చేసామంటే అలాగే మనం ఒక నెల రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఖచ్చితంగా ట్రై చేసి నాకు మాత్రం కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? చూసారా, ఇక్కడ నాకు రాత్రి అన్నం మిగిలిపోయిందనమాట. ఎంత ట్రై చేసినా నాకు అన్నం అయితే మిగులుతుందండి. ఒక మాట అంటారు కదా పెద్దవాళ్ళు, మిగిలిచే చెయ్యమ్మా అని చెప్పి నాది అదనమాట. అయినా సరే ఈ అన్నం వేస్ట్ చేయకుండా మనం దాన్ని నెక్స్ట్ డే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన అన్నాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం నీళ్లు చిలకరించుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. కొంచెం వాటర్ చిలకరించుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక కప్పుతో కొలుచుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కొలవడానికి. ఇలా ఒక కప్పుడు వచ్చిందండి నాకు గ్రైండ్ చేసుకున్న అన్నం. ఈ అన్నంలోకి మనం అరకప్పు శనగపిండి వేసుకోవాలి. బేసన్ అంటాం కదా, అదనమాట. అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి పొడి బియ్యపిండి అండి, మార్కెట్లో కొన్నది. దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వాము వేయాలి. వాము ఒంటికి చాలా మంచిదండి, సో మీరు ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. వీటిని కూడా వేసేసి మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. జంతికలు గుల్లగా రావడానికి వేడి చేసుకున్న వెన్న వేసుకోవాలి. దీని బదులుగా మీరు వేడి చేసిన నూనె కూడా వేసుకోవచ్చు. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. పిండి మరీ జారుగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. అరకప్పు వరకు నీళ్లు పడతాయండి. నీళ్లు మీ ఇష్టం అనమాట, ఎలా అయినా పోసుకోవచ్చు. ఇవి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్. ఈ విధంగా పిండి కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలా జారుగా ఉంటే మనం ప్రెస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ జంతికల గొట్టంలో మనం స్టార్ షేప్ ఉన్న ప్లేట్ పెట్టుకొని ఒకసారి లోపల కూడా నూనెతో గ్రీస్ చేసేసి ఇప్పుడు మనం తగినంత పిండి పెట్టుకొని క్లోజ్ చేయాలి. వీటిని మనం చక్కగా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. మీకు నచ్చిన ఏ షేప్లో అయినా ఒత్తుకోవచ్చు, కానీ స్టార్ షేప్ అయితే చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఏదైనా నూనె రాసిన బటర్ పేపర్ మీద కానీ, ప్లేట్లో కానీ, లేదంటే ఏదైనా జాలి గరిటె మీద కానీ మనం ప్రెస్ చేసుకోవచ్చు. బాగా కాగిన వేడి నూనెలో మనం వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మాత్రమే వేయాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అన్ని వైపులా తిప్పుతూ మనం వేయించుకోవాలన్నమాట. మంచి కలర్ కూడా వస్తాయి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మీకు వేయడానికి ఈజీగా ఉండటానికి ఒక జాలి గరిటె మీద వేసుకొని కూడా మనం ఈ జంతికల్ని ఈజీగా మనం నూనెలో డ్రాప్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చాలా టేస్టీగా మనం జంతికలు ప్రిపేర్ చేసుకున్నాం. అది కూడా మిగిలిన అన్నంతో. మీకు అస్సలు తెలియదండి, మిగిలిన అన్నంతో చేసినా సరే ఈ 1 మంత్ వరకు చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అసలు పాడవు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా అన్నం మిగిలితే ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.